నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఏపీలో రేపటి నుంచే బడ్జెట్ సమస్యలు ప్రారంభమవుతున్నాయి. సో మొత్తానికి ఈసారి సమావేశాల్లో కీలక అంశాలు అయితే చర్చకొచ్చే అవకాశమే కనిపిస్తోంది. ముఖ్యంగా కల్తీ నివేదిక కావచ్చు, ఈ మధ్య రాష్ట్రంలో చోటు చేసిన పరిణామాలు కావచ్చు, అవన్నీ అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు చర్చ అంతా ఏంటంటే రేపు వైసీపీ సభ్యులు చర్చలో పాల్గొంటారా, ఒకవేళ రేపు హాజరైనా కంటిన్యూ చేస్తారా, లేకపోతే డుమ్మా కొడతారా? ఇప్పుడు ఇదే ప్రధానంగా చర్చ సాగుతోంది. మొత్తం మీద అన్ని అంశాలపై మేము చర్చిస్తున్న కూటమి చెబుతోంది. ఇంకా చర్చలో పాల్గొనే అంశంపై మాత్రం క్లారిటీ అయితే వైసీపీ ఇవ్వలేదు. అయితే మండలిలో తమ వాయిస్ వినిపిస్తామంటోంది. మరి అసెంబ్లీకి మాత్రం ఎందుకు రాని టీడీపీ ప్రశ్నిస్తోంది. రేపు ఏం జరిగే అవకాశం ఉంది? దీనిపైన కంటిన్యూ చేద్దాం డిబేట్లో పాల్గొనేందుకు మనతో జాయిన్ అవుతున్నారు ఒక్కంటి అజయ్ గారు, తెలుగు రాష్ట్ర యువత టీడీపీ స్పోక్స్ పర్సన్ మనకి జూమ్లో అందుబాటులోకి వచ్చారు. బొట్ల రామారావు గారు వైసీపీ స్పోక్స్ పర్సన్ మనకి అందుబాటులోకి వచ్చారు జూమ్లో. కాసేపట్లో కృష్ణవేణి గారు జనసేన స్పోక్స్ పర్సన్, అలాగే విల్సన్ గారు తెలుగు మరియు సంస్కృతి అకాడమీ అధ్యక్షులు మనకి జూమ్లో జాయిన్ అవుతారు. ముందుగా రామారావు గారు మీతో కంటిన్యూ చేద్దాం. నమస్తే అండ్ వెల్కమ్ టు ద డిబేట్. ఎస్, ఏంటి అందరు చూపు ఇప్పుడు మీ వైపే, రేపు అటెండ్ అవుతున్నారా? గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్, చెప్పండి. ముందుగా సతీష్ గారు మీకు, అట్లాగే ప్యానెల్ లో ఉన్నటువంటి ప్రతినిధి సోదరుడికి, అట్లాగే వీక్షకులకు అందరు కూడా నమస్కారం. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాత్మకమైనటువంటి విధానంతో ఒక ట్రాన్స్పరెంట్ మెథడ్ తోటి మేము ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజకీయ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఏదైతే మా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశీషాదన అనేది ఏం పెట్టుకొని ఇచ్చిన మాట తప్పని మడమ తప్పని అంశంతో మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టోల హామీలన్నీ అమలుపరిచేటటువంటి ఒక ప్రక్రియతో ముందుకెళ్తాం. అదేవిధంగా ఈ యొక్క శాసనసభ కాలంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక లేఖ రాశారు. ఏమనంటే, ఇక్కడ 164 స్థానాలు సాధించినటువంటి కూటమి ప్రభుత్వంలో యాక్చువల్గా సెకండ్ ప్లేస్ ఉన్నటువంటి జనసేన పార్టీ అధికారంలోకి వచ్చేసింది. ఎందుకంటే వాళ్ళు అధికార ప్రభుత్వంలో చేరారు కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా మా పార్టీ థర్డ్ ప్లేస్ లో ఉన్నటువంటి మా పార్టీని ప్రతిపక్ష పార్టీగా గుర్తించమని చెప్పి లేఖ రాస్తే, బాధ్యతాయుతమైనటువంటి సావర్నిటీ పవర్స్ ఉన్నటువంటి స్పీకర్ గారు ఈ రోజు వరకు కూడా ఆ లేఖకు జవాబు రాయలేదు. ఇది ప్రజాస్వామ్య డెమోక్రసీ సిస్టమ్ లో ఇది చాలా ప్రాబ్లం కదండి. అది మేము ప్రొటెస్ట్ చేయడానికి అసెంబ్లీకి వెళ్ళట్లేదు. మాకు కారణం ఉంది. ఇక్కడ మేము మొట్టమొదటి నుంచి అడుగుతుంది ఇది. దాదాపు సంవత్సరన్నర కాలంగా జరిగితే దానికి ఎందుకు సమాధానం చెప్పలేదండి? 2024 సెప్టెంబర్ నెల 24వ తేదీన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాసిపెట్టిన లేఖకు 1.5 సంవత్సరం పైబడినా ఎప్పటి వరకు సమాధానం చెప్పలేదు. ఇది మరుగున పెడతారు. ఇక్కడ కూటమి ప్రభుత్వంలోని తెలుగుదేశం పార్టీ కానీ, లేకుంటే జనసేన పార్టీ కానీ, బీజేపీ వాళ్ళు కానీ వితండవాదం ఏంటంటే, దీన్ని కాదు, మీకు ప్రతిపక్ష హోదా రాదు, ఎందుకు రాదు అనేది తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఎవరు చేయాలి? స్పీకర్ గారు చేయాలా? ఎందుకంటే ఇది మనకు చట్టంలో, లేకపోతే అసెంబ్లీ రూల్ బుక్ లో, లేకపోతే పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ లో ఎక్కడా కూడా ఇన్ని సీట్లు ఎదమిద్దంగా వస్తేనే ప్రతిపక్ష పాత్ర వహించాలని ఎక్కడా పేర్కొనలేదండి. అది వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వ్యక్తులు ఉంటారు కాబట్టి. మేమేమంటున్నామంటే, ఆ లేఖకు జవాబు రాయమన్నాం. కానీ అసెంబ్లీ పట్ల కానీ, ఈ యొక్క ప్రజాస్వామ్యం పట్ల కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత విశ్వాసం ఉందండి. మేము ఖచ్చితంగా అసెంబ్లీ సాంప్రదాయాలను గౌరవిస్తాం. మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొట్టమొదటి రోజున ఎప్పుడైనా సరే బడ్జెట్ సమావేశాల రోజున అటెండ్ అయ్యి మేము ప్రొటెస్ట్ చేసిన పద్ధతి ఉంది. అదే పద్ధతి మేము పాటించుతాము, మా నాయకుడు కూడా పాటిస్తారు. అంటే రామారావు గారు, ఎప్పటి నుంచో మనం అసెంబ్లీ సభ్యులు వచ్చి ప్రతిసారి ఇలాగే చర్చించుకుంటున్నాం. సేమ్ మీరు అదే కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా మాకు ఎటువంటి రెస్పాన్స్ రావట్లేదు, ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామని చెప్తున్నారు. బట్ టెక్నికల్గా అది సాధ్యం కాదని అటువైపు నుంచి కూడా సేమ్ అదే వస్తుంది. ఇప్పుడు రీసెంట్గా కూడా లక్నోలో అఖిల భారత స్పీకర్ల సమావేశం జరిగింది. అయ్యన్న పాత్రుడు గారి వ్యాఖ్యలు మీరు కూడా వినే ఉంటారు. అంటే ప్రధానంగా ఎవరైతే చట్టసభలకు హాజరు కావట్లేదో వాళ్ళకి ఎందుకు మనం జీతం ఇవ్వాలి, నో వర్క్ నో పే విధానం ఖచ్చితంగా తీసుకురావాలి, ఈ విధానం అమలు చేసే విధంగా ఒక చట్టం తీసుకురావడం కూడా ఆయన వ్యాఖ్యానించడం మనం చూస్తాం. అంటే టెక్నికల్గా ఇక్కడ అనుకూలించట్లేదు, కానీ టెక్నికల్గా అనుకూలించిన అంశాలు అడుగుతున్నారని చెప్తున్నారు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షంగా అసెంబ్లీకి వెళ్ళకపోవడం ఎంతవరకు సరైందని మీరు అనుకుంటున్నారు? నేను ఇదే చెప్పాను సార్. ఇక్కడ గతంలో చంద్రబాబు నాయుడు గారికి జరిగింది, మనం చూసాం తమిళనాడు పరిస్థితి. ఇక్కడ ప్రాంతీయ పార్టీలు వచ్చిన తర్వాత అదే ఇప్పుడు చట్టాలు మార్చాలంటారు. ఎవరు కూడా ఇక్కడ ఇది శాసనసభ స్పీకర్ గారు ఉన్న చట్ట పరిధిలో పనిచేయమని ఆయనకి శాసనసభ స్పీకరు ఈ యొక్క భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ద్వారా సంక్రమించినటువంటి పదవి. ఆయన దాన్ని డివేట్ అయ్యి తనకు అనుకూలంగా, తన మనసులో ఆలోచనలకు అనుకూలంగా, తానుకున్నటువంటి కక్షపూరితమైనటువంటి విధానంగా ప్రవర్తించడం ఏంటండి? శాసనసభ స్పీకర్ అంటే ఆ యొక్క స్పీకర్ స్థానాన్ని ఆశించిన తర్వాత ఎక్కడా కూడా పక్షపాతం లేకుండా, రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఆయన నియమావళి ఏదైతే ఉందో శాసనసభ నియమావళిని దాని సాంప్రదాయం ప్రకారంగా పాటించవలసినటువంటి ఆవశ్యకత ఉంది. కానీ దురదృష్టవశాత్తు మన యొక్క ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శాసనసభ స్పీకర్ ఉన్నటువంటి
అయ్యన్న పాత్రుడు గత చరిత్ర చూస్తే మహిళల మీద విపరీతమైనటువంటి బూతులు, వ్యంగ్యాస్త్రాలు, జగన్మోహన్ రెడ్డి గారిని అయితే బూతు భాష ఎన్ని తిట్టినటువంటి వ్యక్తి. అట్లాగే ప్రతిపక్ష ఏదైతే ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రైవేట్ సంభాషణలో తన మిత్రుడితోటి ఆయన ఇంకా ఓడిపోయాడే కానీ చనిపోలేదని మాట్లాడినటువంటి కొద్ది రోజులకే ఈ శాసనసభ స్పీకర్ స్థానాన్ని అధిరోహించినటువంటి వ్యక్తి యొక్క పాత్ర ఈ రోజు ఏ విధంగా ఉందనేది మనం గమనించాలి. అంటే కేవలం అది ఒక్కటే కారణమా రామారావు గారు? ఒకటి సార్, ఇక్కడ డెమోక్రసీలో ఒక చిన్న సబ్మిషన్ సార్. ఇక్కడ సామాన్య వ్యక్తి కూడా ఈ రోజు ఏదైతే గవర్నమెంట్ అఫిషియల్ వెబ్సైట్ కానీ పోర్టల్లో కానీ లేకపోతే ఆ నంబర్ లో కానీ లేకపోతే అగ్రిమెంట్ చేస్తే వాళ్ళకి ట్రాక్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి రాసినటువంటి లేఖకు 1.5 సంవత్సరంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్య పరిడవిల్లుతుంటే, లేకపోతే సావర్నిటీ పవర్స్ ఉన్నటువంటి శాసనసభ స్పీకర్ గారు సరిగ్గా వ్యవహరిస్తుంటే ఎందుకు సమాధానం చెప్పలేదు అనేది మాత్రం ప్రధానమైనటువంటి ప్రశ్న. దీనికి ఆన్సర్ చేయాల్సినటువంటి బాధ్యత ఇటు ప్రభుత్వంలో ఉండి వెనకుండి నడిపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఉంది, ఈ కుట్రపూరితమైనటువంటి విధానాలు నడిపిస్తున్నటువంటి వ్యక్తిగా. అట్లాగే ఉప ముఖ్యమంత్రి మాట్లాడాలి. ఉప ముఖ్యమంత్రి అయితే 2 మాట్లాడాడండి ఈ విషయంలో. మేము ప్రతిపక్షంగా మేమే అర్హులము, అధికారంలో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఏంటంటే అధికార పక్షం ఒకసారి రామారావు గారు మీకున్న ప్రాబ్లం వల్ల స్పీకర్ గారు స్పందించట్లేదు, సంవత్సరాలు అయినా సరే మీ లెటర్ రెస్పాన్సిబిలిటీ కదా. ఒక నిమిషం రామారావు గారు కంటిన్యూ. ఒక నిమిషం రామారావు గారు, నాయకుడిని అడుగుతున్నా, ఇది నోట్ దిస్ పాయింట్ సార్. రైట్ రామారావు గారు. ఎస్, మనతోటి విల్సన్ గారు కూడా జాయిన్ అయ్యారు, తెలుగు మరియు సాంస్కృతిక అకాడమీ అధ్యక్షులు. నమస్తే విల్సన్ గారు. వస్తాను మీ దగ్గరికి. అజయ్ గారు వాయిస్ తీసుకుని వస్తాను. ఎస్ అజయ్ గారు, స్పీకర్ వైఖరి కారణంగానే అసెంబ్లీకి వెళ్ళడం సాధ్యం కాదన్నట్టుగా వైసీపీ వాదిస్తోంది. సతీష్ గారు, మీకు ప్యానల్లో ఉన్న రామారావు గారికి, విల్సన్ గారికి, ప్రైమ్ ప్రేక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. చెప్పండి. రాష్ట్ర ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదాని సతీష్ గారు స్పీకర్ గారు ఎలా ఇస్తారండి? ఈరోజు మీకు 11 అసెంబ్లీ స్థానాలని ఈ రాష్ట్ర ప్రజలు కట్టబెట్టారు. అసెంబ్లీకి రండి. ఈరోజు మీరేం మాట్లాడుతూ ఉన్నారు? మా నాయకుడికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి, మా నాయకుడికి టైం ఇవ్వరు కాబట్టి, అక్కడికి వచ్చి మేము అవమానం పట్టు మాకు ఇష్టం లేదు కాబట్టి. అంటే గతంలో మీ మాదిరిగా 151 సీట్లు మీరున్నప్పుడు, ఇటుపక్క మేమున్నప్పుడు, ఆ రోజు మీ వికృత చేష్టల్ని రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. సతీష్ గారు, మీరు ఈ రకంగా అసెంబ్లీలో వికృతంగా ప్రవర్తించారు. అదే విధంగా ఇవాళ కూటమి ప్రభుత్వం కూడా చేస్తుంది అని మీరు అనుకోని మీ ఆలోచనతో మీరు రావట్లేదు తప్ప అసెంబ్లీకి రండి. నిజంగా కూటమి ఆ విధంగా ప్రవర్తిస్తే రాష్ట్ర ప్రజలు గమనిస్తారు. అసెంబ్లీకి వస్తే సతీష్ గారు, వీళ్ళు చేసిన దోపిడీలు, వీళ్ళు చేసిన దుర్మార్గాలు, వీళ్ళు చేసిన అవినీతి అసెంబ్లీ సాక్షిగా ఎక్కడ బయట పడుతుందో అనే భయంతో అసెంబ్లీకి దొంగచాటుగా, సతీష్ గారు మీరు వినాలి, రాష్ట్ర ప్రజలు కూడా వినాలి, దొంగచాటుగా అసెంబ్లీలోకి రావటం, దొంగల మాదిరి రిజిస్టర్ లో సంతకాలు పెట్టడం, పారిపోవటం. ఈ రోజు నేను రామారావు గారిని సూటిగా అడుగుతా ఉన్నా, 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మీకు ప్రతిపక్ష హోదా రాష్ట్ర ప్రజలు ఇవ్వలేదు. ఒక్కొక్క శాసనసభ్యుడికి ఒకవేళ ఒక 5 నిమిషాల టైం కేటాయించబడితే ఆ అన్ని 11 శాసనసభ్యుల టయాన్ని, అంటే 10 మంది, జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడమనండి. రాష్ట్రంలో జరుగుతున్న మీరు ఈరోజు రికార్డెడ్ ప్రెస్ మీట్లు పెడుతున్న ఏదైతే రాష్ట్రంలో ప్రజల్ని అపోహలు సృష్టించి రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగే విధంగా లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు ఏదో ఒక విధంగా అడ్డుపడి ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకు జరుగుతున్న ఉద్యోగ కల్పన అడ్డుపడి ఏదో ఒక విధంగా కూటమిపై బురద జల్లే ప్రయత్నం తప్ప అసెంబ్లీకి రండి, మీకున్న సమయాన్ని వినియోగించుకోండి. రామారావు గారు ఇంకో అంశం చెప్పారు, నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీకి రాలేదని. నేను ఇవాళ సూటిగా అడుగుతా ఉన్నా, ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారిపై, నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులపై అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు మీరు చేసిన వికృత చేష్టలు
రాష్ట్రంతో పాటు యావత్ తెలుగు ప్రపంచం చీకొట్టింది మిమ్మల్ని. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి రాలేదు, కానీ మా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి అటెండ్ అయ్యారు. మీరు ఒకానొక సమయంలో అసెంబ్లీలో ఉన్న మా ఎమ్మెల్యేలందరినీ సస్పెండ్ చేసిన మీ 151 మంది ఎమ్మెల్యేలకి నారా చంద్రబాబు నాయుడు గారు ధీటుగా సమాధానం చెప్పిన రోజులు ఉన్నాయా లేవు అసెంబ్లీలో? సతీష్ గారు, ఈరోజు రాష్ట్రంలో వీళ్ళు చేసిన దుర్మార్గాలు అసెంబ్లీకి వస్తే ఎక్కడ సాక్ష్యాధారాలతో సహా బయటపడతాయేమో, లేదా ఈరోజు యావత్ ప్రపంచం వెంకటేశ్వర స్వామి భక్తులు వీళ్ళు చేసిన వికృత చేష్టలు ప్రజలు చీకొడతా ఉన్నారు. అసెంబ్లీలోకి వస్తే ఇవన్నీ బయటపడి అజయ్ గారు ప్రధానంగా ఇప్పుడు వస్తారా రారా, వచ్చినా కంటిన్యూ అవుతారా, కంటిన్యూ అవ్వకుండా కేవలం అటెండెన్స్ కి వెళ్ళిపోతారా, అందులో రేపు తెలియ అవకాశం ఉంది. అంటే మెయిన్ గా ఒకవేళ అసెంబ్లీకి వస్తే ప్రతిపక్ష సభ్యులు ఒక నిమిషం కాదు అలా కాదు రామారావు గారు కంటిన్యూగా అలా కాదు ఒక్క నిమిషం రామారావు గారు ఒక్క నిమిషం మీ తరపున అడుగుతున్న ఒక్క నిమిషం ఒకవేళ కనుక వాళ్ళు వస్తే వాళ్ళ స్వరం వినిపించేందుకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందా? సతీష్ గారు, రాజ్యాంగం వాళ్ళకి ఏదైతే అనుమతులు ఇచ్చిందో, అసెంబ్లీలో వాళ్ళకి ఏదైతే సమయం కేటాయించబడుతుందో వాళ్ళకి ఇచ్చిన సమయాన్ని వాళ్ళకి చేతనైతే దమ్ము ధైర్యం ఉంటే భయపడకుండా అసెంబ్లీకి వచ్చి ఈ రోజు ఏదైతే రికార్డెడ్ వీడియోలు వినిపిస్తా ఉన్నారో వాటిని నాయకుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడే దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి రావాలి. అసెంబ్లీకి వచ్చిన తర్వాత కూటమిలో ఉన్న ఏ పార్టీ అయినా వాళ్ళని అవహేళన చేసినా, గతంలో వీళ్ళ మాదిరి వికృత చేష్టలు చేసినా రాష్ట్ర ప్రజలు గమనిస్తారు. సతీష్ గారు, వీళ్ళు అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేక వీళ్ళ దోపిడీ విధానం, వీళ్ళ కుట్రపూరిత ఆలోచనలు ఎన్ని ఎక్కడ బయట పడతాయో అని భయంతో అసెంబ్లీకి రాకుండా ఊరికే రికార్డెడ్ వీడియోలు పెట్టుకుని ఈ రోజు రామారావు గారు నేను మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నా, మీ నాయకుడికి దమ్ము ధైర్యం ఉంటే దొంగచాటుగా అసెంబ్లీ రిజిస్టర్లో సంతకం పెట్టి పారిపోకుండా అసెంబ్లీలో కూర్చొని మీ నాయకుడికి వినియోగించుకొని ఈ రోజు మీరు ఏదైతే మాట్లాడుతా ఉన్నారో రాష్ట్ర ప్రజల్ని నమ్మించేదానికి ఈ రోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించే విధంగా కులాల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య విద్వేషం రెచ్చగొట్టేదానికి మీరు చేస్తున్న కుట్రల యత్నాలు రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు. రామారావు గారు, అసెంబ్లీకి రమ్మనండి, అసెంబ్లీకి రమ్మనండి. దమ్ము ధైర్యం ఉంటే మీరు మాట్లాడే రికార్డెడ్ వీడియోలు కాకుండా ఆ తాడేపల్లి పంపులో కూర్చొని అసెంబ్లీకి వచ్చి ఏదైతే మీరు మాట్లాడుతున్న తప్పుడు ప్రచారాన్ని అసెంబ్లీలో మాట్లాడే రామారావు గారు కంటిన్యూగా మాట్లాడుకుంటూ వెళ్తే ఏం అర్థం కాదు. ఒక్క నిమిషం రామారావు గారు ఈ ప్రభుత్వం యొక్క విధానం ఏంటో అర్థం కావట్లా. అలా కాదు రామారావు గారు, సరే ప్రభుత్వ విధానం ఏంటి, అసలు ఆ ప్రశ్నించాల్సింది ఎక్కడ ప్రశ్నించాలి అజయ్ గారు, ఆలోచనలు, మీ కుట్రపూరిత ఆలోచనలు, మీ విషపూరిత ప్రచారాలని రాష్ట్ర ప్రజలు ఇప్పుడుకైనా సిగ్గు తెచ్చుకోండి. ఒక్క నిమిషం కాదు రామారావు గారు చెప్పండి. మీ నాయకుడు పాలనలో లేరు, అదే మీ భ్రాంతి. పరిపాలన మేమున్నట్లుగా వీళ్ళు భ్రాంతి చెందుతున్నారు సార్ ఇక్కడ. సతీష్ గారు కాదు, మీరు అదే ప్రశ్నలు అసెంబ్లీకి వచ్చేస్తే కాదు, అసెంబ్లీకి వచ్చి అవే ప్రశ్నలు వేస్తే మీకు కాదు, మీకు వెయిటేజ్ పెరుగుతుంది కదా. ఒక్క నిమిషం రామారావు గారు కంటిన్యూగా ప్రాంప్టింగ్ వద్దు. ఒక్క నిమిషం మీరు వినాలి. రామారావు గారు మీరు మాట్లాడుతూ వెళ్తే ఏం అర్థం కాదు. రామారావు గారు ఒక్క నిమిషం, అలా కాదు రామారావు గారు, మీరు ఏదైతే ప్రశ్నిస్తున్నారో అవే మిమ్మల్ని నమ్మి ఓట్లేసి అసెంబ్లీకి వచ్చి అవే ప్రశ్నలు ప్రశ్నిస్తే నిజంగా మీకు టైం ఇవ్వకపోతే ఇప్పుడు అంతా లైవే కదా. అలా రామారావు గారు, ఇప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో మినిట్ లైవ్ వెళ్తుంది, దాని వల్ల మీ వెయిటేజ్ పెరుగుతుంది. నిజంగా మీకు ఛాన్స్ ఇవ్వలేదు అంటే మిమ్మల్ని అక్కడ ఏం చేస్తారు అదే గమనిస్తారు కదా. ఒక్కరో మాట్లాడితే ఏమర్థం కదండి, మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటే సిగ్గు తెచ్చుకోండి. మీ భావదరిద్రం రాష్ట్ర ప్రజల మీద వృద్ధి.
విల్సన్ ఇది గారు not correct, అజయ్ బాబు. ఎస్ మీరేం చెప్తారు? ఒకటి అసెంబ్లీకి రండి, నా మాట్లాడిన ప్రధాన టైం ఇస్తాం నాయకుడు ప్రభుత్వం correct చెబుతోంది. కాదు. ఇచ్చిన మాకు మాట్లాడిన సమయం ఇవ్వరు, మాకు ప్రతిపక్ష హోదా లేకుండా మాకు సమాధానం లేకుండా మేము ఎలాగొస్తామని వైసీపీ చెప్తోంది. నిజంగా ఇది ప్రజాస్వామ్యానికి కరెక్టేనా? అసలు ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీ జరగటం, వన్ సైడ్ గా జరగటం ఎంతవరకు సమంజసంగా అనిపిస్తుంది? నమస్తే అండి, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులు పెద్దలందరూ కూడా నమస్కారం. నమస్తే, చెప్పండి. భారతీయ జనతా పార్టీ ఇద్దరు పార్లమెంట్ సభ్యులతో మొదలయ్యి ఈ రోజు వందలాది పార్లమెంట్ సభ్యుల్ని తయారు చేసుకున్నాం. ఉమ్, కాబట్టి పార్లమెంట్ లో గానీ అసెంబ్లీలో గానీ ఇప్పుడు సంఖ్య ఇప్పుడు ముఖ్యంగా మీరు చూడండి, కమ్యూనిస్ట్ పార్టీ లీడర్స్ కూడా ఒకటి ఇద్దరిని పెట్టుకుని కూడా వాళ్ళు వాళ్ళ పరిధిలో వాళ్ళు వాయిస్ ఇస్తుంటారు. ఉమ్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో గానీ తెలంగాణలో గానీ బీజేపీ సంబంధించి ఒకరిద్దరు పార్లమెంట్ అసెంబ్లీ సభ్యులున్నా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు సంఖ్య అనేది ఇంపార్టెంట్ కాదండి. ప్రజల గుండె చప్పుడు మనం వినిపిస్తున్నామా లేదా, yes. ప్రజల హక్కుల కోసం మనం మాట్లాడుతున్నామా లేదా, ఇది మాత్రమే డెమోక్రసీలో అసలైన అర్థం. ఉమ్, అంతే తప్ప మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే మేము వస్తాము అంటే, ప్రతిపక్ష హోదా అనేది ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని మాట్లాడేవాడు ప్రతి ఒక్కరు ప్రతిపక్షమే. అవును, ప్రభుత్వాల కంటే వాళ్ళకే బాధ్యత ఎక్కువ ఉంటుంది కాబట్టి. ప్రజల గుండె చప్పుడు నువ్వు వినిపిస్తున్నావు అంటే ప్రజల కష్టాలు, కన్నీళ్లు, కడగళ్ళు, బాధలు, వాళ్ళకి సంబంధించిన అంశాలు నువ్వు మాట్లాడుతున్నావు అంటే ప్రతిపక్షం కిందే లెక్క. ప్రత్యేకించి ఎవరు ఏ స్థానాలు ఇవ్వరు, ఇక మిగతా అంతా నంబర్ గేమ్. ఉమ్, కాబట్టి ఆ నంబర్ లో మనకు లేనప్పుడు పొందాగానే మనం వ్యవహరించాలి. ఇప్పుడు పార్లమెంట్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, నంబర్ ని బట్టే కదా సీఎం అవుతారు. ఉమ్, కాబట్టి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించేసరికి కొంచెం ఒత్తిడి గురవుతున్నట్టు కనబడతాం. ఉమ్, ఆ ఒత్తిడి అనేది ప్రజాస్వామ్యబద్ధంగా లేదు. ఆయన రాకపోవడమే కాకుండా వాళ్ళ సంబంధించిన శాసనసభ్యులు కూడా అసెంబ్లీకి రాకుండా ఆయన కట్టడి చేయడమో లేకపోతే వగేర వగేర చేయడం వల్ల ఏమవుతుందంటే డెమోక్రసీ బలహీనపడుతుంది. ఉమ్, అదే సమయంలో ఒకటి ఫ్యాక్ట్, ఎవరు కూడా పని చేయకుండా శాలరీ తీసుకోకూడదు, ఇది ప్రజాధనము. కాబట్టి ఆ నియోజకవర్గ ప్రజలు వాళ్ళని గెలిపించారు, నియోజకవర్గాన్ని బాధ్యత వహించాలి. అవును, అసెంబ్లీకి మాత్రమే కాదు, నియోజకవర్గం ఎవరైనా సరే, ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మీ నియోజకవర్గం నమ్మి ఓటేశారు, మీ నియోజకవర్గ సమస్యలు ఉంటాయి, ఆ సమస్యల మీద మాట్లాడినివ్వాలి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం చేయాలంటే, ఎస్ ఆయనకి ఏదైనా ఇబ్బంది అయితే ఆయన ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని అందరికీ ఆయనకుండే బాధ, ప్రపంచం బాధ సీసీ అన్నట్టుగా ఆయన బాధ అందరికీ అనుభవించకూడదు. కాబట్టి ఎవరి సమస్యలు వాళ్ళకు ఉంటాయి. పులివెందుల్లో ఉండే సమస్యలు పులివెందుల్లో ఉంటాయి, ఎర్రగొండపాలు ఉండే సమస్య ఎర్రగొండపాలు ఉంటాయి, వాళ్ళు గెలిచిన ప్రతి ప్రాంతంలో సమస్యలు ఉంటాయి ప్రజలకు సంబంధించి. వాటి అడ్రస్ చేయడానికి అసెంబ్లీ ఒక అద్భుతమైన వేదిక. ఎందుకంటే అసెంబ్లీలో మాట్లాడితే న్యాచురల్ గానే ఏమవుతుందంటే అది రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయినప్పుడు దానికి సమాధానం అధికారులు చెప్పాలి, ముఖ్యమంత్రి గారు చెప్పాలి, అదే విధంగా దానికి సంబంధించిన అధికార యంత్రాంగం చెప్పాలి. కాబట్టి ఆ విధంగా ఒక ప్రశ్న వేస్తే ఆ ప్రశ్న నుంచి అనేక సందర్భాల్లో రాబట్టుకునే వాళ్ళు ప్రజలు కూడా ఆసక్తిగా టీవీల మీద ఎందుకు కూర్చుంటారంటే, మా నియోజకవర్గ సమస్య గురించి మా ఎమ్మెల్యే మాట్లాడతారా, మా నియోజకవర్గ సమస్య గురించి ఏం జరుగుతుంది, ఏం చేసి జరుగుతుంది, వాళ్ళందరూ కళలో ఒత్తులేసుకొని చూసేవాళ్ళు. అది వన్ సైడ్ గా ఉండకూడదు. డెమోక్రసీలో ఎప్పుడు కూడా ఒక పక్షమే ఉండకూడదు, ప్రతిపక్షంగా ఉండాలి. ప్రతిపక్షం సంఖ్యాపరంగా మీకు ఆ డిజిగ్నేషన్ ఇవ్వకపోవచ్చు, కానీ ప్రతిపక్షం వచ్చి వాళ్ళు మాట్లాడడం, వాళ్ళ సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ చేయడం, తర్వాత నీటి సమస్య కావచ్చు, లేకపోతే ప్రాజెక్టు సమస్య కావచ్చు, లేకపోతే ఏదైనా సరే మాట్లాడాలి. పోనీ మీ మీద అక్రమంగా కేసులు పెట్టారన్నారు, అక్రమంగా కేసులు పెట్టారన్న విషయాన్ని కూడా మీరు ఎస్టాబ్లిష్ చేయడానికి ఉండే వేదిక మనకి అసెంబ్లీ కదా, అది చెప్పండి. లేదు దాన్ని తిప్పికొట్టడానికి ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయని సంబంధిత మంత్రి, హోంమంత్రి తెలియజేస్తారు సభకి. తద్వారా ఏమవుతుందంటే ప్రజల్లో ఒక అవేర్నెస్ వస్తుంది. కాబట్టి మనం ఇన్ని జనరేషన్స్ మనం దాటుకొని పోతుందంటే ఒక జనరేషన్ ఇంకో జనరేషన్ కి చైతన్యాన్ని చేసుకుంటూ సరళంగా ప్రజాస్వామ్యాన్ని మరింత పటిష్ట చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. అంతేగాని నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అని చెప్పనే ధోరణి వల్ల ఏమవుతుందంటే ఎంటైర్ సిస్టమ్ అనేది బ్లాస్ట్ అవుతుంది. దానివల్ల ఉపయోగం లేదు, ప్రజలకు ఉపయోగం లేదు. కాబట్టి ఇది ఇప్పటికైనా సరే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి అసెంబ్లీకి వస్తే అనేక మేలు జరుగుతాయి. ఎందుకంటే ఆయనకి ఒక అవకాశం వచ్చింది. ప్రజలు ఆయనకి 39% ప్రజలు ఓట్లు వేశారు, అంటే చాలా మంది కోట్లాది మంది ఓట్లు వేసినట్లు లెక్క. మరి ఆ ఓటుకి సమాధానం చెప్పాల్సిన, ఎందుకంటే ఆ సంఖ్యాపరంగా 11 నియోజకవర్గాలు ఇచ్చి వచ్చేమో కానీ అధికార పక్షానికి ప్రతిపక్షాల మధ్య 11% ఓట్ బ్యాంక్ వేరియేషన్ మాత్రమే ఉంది. అంటే మిమ్మల్ని 39% ప్రజలు మిమ్మల్ని నమ్మి ఎంపిక చేసుకున్నారు. మీరు ఆ నియోజకవర్గం ఓడిపోయి ఉండొచ్చు, కానీ ఆ నియోజకవర్గ సమస్య గురించి మాట్లాడొచ్చు, వేరే నియోజకవర్గ సమస్య గురించి మాట్లాడొచ్చు. ప్రతిపక్ష నాయకుడికి ఆయన పులివెందుల్లో గెలిచినప్పుడు కూడా మరి అక్కడెక్కడో శ్రీకాకుళంలో ఉండే
హెచ్చరికలో ఉండే సమస్య కూడా మాట్లాడే హక్కు ఆయనకు ఉంటది. కాబట్టి అది ఆల్రెడీ వాళ్ళు advantage, ప్రతిపక్ష advantage. హోదా అంటున్నారే కానీ ఇప్పుడు ప్రతిపక్షం అంటూ వైసీపీ తప్ప ఎవరున్నారు అక్కడ ఏపీలో? అది అందరికీ తెలిసిందే. నిజంగా ప్రజా సంస్థలు వినిపించాల్సిన వాళ్ళే బయట ఉంటే ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళని ఎవరుంటారు? ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళి ప్రజలు కూడా ఆలోచించేది కదా. అంటే ప్రజలకు నష్టం మాత్రమే కాదు, డెమోక్రసీకి ఉండే బ్యూటీ పోతుంది. ఎస్, కానీ ఇప్పటికీ సరే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు దాన్ని అర్థం చేసుకుంటారు. తర్వాత ఇతర తన సహచర ఎమ్మెల్యేలకు కూడా ఒక ప్రాపర్ గైడెన్స్ ఇస్తారని నేను ఆశిస్తున్నాను. ఆ విధంగా ఇవ్వడం కూడా ఆయన ధర్మం, బాధ్యత కూడా నేను భావిస్తున్నాను. రైట్. ప్రస్తుతం కృష్ణవేణి గారు జనసేన స్పోక్స్ పర్సన్. నమస్తే కృష్ణవేణి గారు. వాయిస్ మ్యూట్లో చెక్ చేయండి ఒకసారి. లేదు సార్. ఎస్, వస్తుందండి. ఎస్, ఇప్పుడు వైసీపీ అసెంబ్లీకి రాకపోవడానికి ప్రభుత్వ వైఖరే కారణం, స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారా? ఇలాంటి ఆరోపణలు మీరు వినే ఉంటారు. ఇప్పుడు మీ ఆన్సర్ ఏంటి దానికి? సార్ సతీష్ గారు, మీకు అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులకి, ప్యానెల్ లో ఉన్నటువంటి అజయ్ గారికి, వసంత్ గారికి మరియు రామారావు గారికి కూడా నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి హడావుడి అంతా ఇంత కాదు సార్. ఎందుకంటే అసెంబ్లీకి వెళ్ళి ప్రజలు ప్రశ్నించమని ఎమ్మెల్యేలుగా వీళ్ళని పంపిస్తే అసెంబ్లీకి వెళ్ళి వీళ్ళు వాకౌట్ చేయడాలు అక్కడ అంటే అనేక మార్లు మనం చర్చ చేస్తాం సార్. అంటే అవును, ప్రజలు పంపించింది, ప్రభుత్వం ఏమైనా తప్పు చేసి ఉంటే కనుక ప్రశ్నించాలి, విమర్శించాలి, చర్చించాలి. అది అసెంబ్లీలో, ప్రెస్ మీట్ లో కాదు. అంటే ప్రెస్ మీట్ కే పరిమితమైనటువంటి పొలిటీషియన్ గా మిగిలిపోయేటువంటి అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. అంటే వైసీపీ నాయకులు అసెంబ్లీకి వస్తారా రారా, ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చర్చలో పాల్గొంటారా లేదా అన్నది కూటమి నేతల్లో గందరగోళం సృష్టించడం కాదు సార్. వాళ్ళకే వైసీపీ ఒక గందరగోళమైనటువంటి పరిస్థితిలో ఉంది. వెళ్ళాలా వద్దా అన్నటువంటి అంశం మీద. అంటే సభకు రావడం, అక్కడ కొద్దిసేపు నినాదాలు చేసి తర్వాత వాకౌట్ చేసి బయటకు వచ్చి రాజకీయం చేయడం వైసీపీకి అలవాటు. కానీ ఇప్పటి వరకు కూడా అంటే 180 రోజులు అసెంబ్లీకి అటెండ్ కాకపోతే గవర్నర్ గారు దీని మీద సీరియస్ గా రియాక్ట్ అవుతారు. కాబట్టి దాన్ని తప్పించుకోవడం కోసం అసెంబ్లీలోకి రావడం, తొలి రోజు రావడం, అక్కడ ఏదో నల్ల రిబ్బన్లో లేకపోతే నల్ల డ్రెస్ లో వేసుకుని నినాదాలు చేయడం, బయటకు వచ్చి రాజకీయం చేయడం, ఇది మాత్రమే వైసీపీ చేస్తున్నటువంటి, ఈ ప్రెస్ మీట్ పొలిటీషియన్ గారు చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ మండలికి వెళ్తానని చెప్తున్నారు కానీ, శాసన మండలికి వెళ్తాం అంటున్నారు కానీ అసెంబ్లీకి రానని చెప్పడం. అంటే అసెంబ్లీకి రాకపోతే వీళ్ళు 11 మంది ఎమ్మెల్యేని పంపించిన తర్వాత ప్రజలకి ఆయా నియోజకవర్గాల్లో సమస్యల మీద ఎవరు గళమెత్తుతారు సార్? ఆయా ప్రజలకి కూడా పనిచేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉంది. కాబట్టి అధికారుల ద్వారానో, అక్కడ ఉన్నటువంటి మా కూటమి నాయకుల ద్వారానో అక్కడ ప్రజలకి నిశ్చలంగా పథకాలు అందించడంలో కానీ, అక్కడ ప్రభుత్వం చేపట్టవలసినటువంటి పనుల్లో కానీ ఎక్కడ వెనకడుగు వేయకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి కానీ లేకపోతే కనుక ఆ 11 నియోజకవర్గాలని కూడా వీళ్ళు గాలి వదిలేసినట్టే కదా సార్. అంటే అసెంబ్లీకి పంపించిన తర్వాత అంటే గతంలో కూడా మనం చూసాం, టీడీపీ అధికారంలో ప్రతిపక్ష హోదా వచ్చినప్పుడు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళి వాళ్ళ గళాన్ని బలంగా వినిపించేవాళ్ళు. కానీ కనీసం 23 మందికి ప్రతిపక్ష హోదా ఉన్నా సరే కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కౌరవ సభలాగా నిర్వహించి ఏ రకంగా అపహాస్యం చేస్తూ వాళ్ళని, గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా ఎలా మానసికంగా ఆ రోజు కృంగదీశారో చూసాం. కానీ వాళ్ళ కూటమి ప్రభుత్వంలో ఈ రోజు ఏ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ వ్యక్తిగత జీవితాల జోలికి కానీ, వాళ్ళని వ్యక్తిగతంగా విమర్శించడానికి కానీ విమర్శించకుండా ఒక హుందాస్థానమైనటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రజాగళమే ప్రశ్నించాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రెస్ మీట్లకే పరిమితం అవుతానని చెప్పడం అనేది నిజంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంతో కొంత పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే పులివెందుల ఎమ్మెల్యేగానే గుర్తించారు, ప్రతిపక్ష నేతగా గుర్తించలేదంటే ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇచ్చి పంపిస్తారు సార్ ఏ ప్రభుత్వానికైనా, ఏ పార్టీకైనా సరే. కానీ అంతేకాని ఇవాళ కూటమి ప్రభుత్వం మీద పదే నిందలేస్తున్నటువంటి పరిస్థితి. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వనటువంటి ప్రతిపక్ష హోదాని ఇవాళ ప్రభుత్వం ఎలా ఇస్తుంది సార్? ఇచ్చినటువంటి ఆ 11 మంది అంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని దీనికి ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. నేను 2019లో ఘోర ఓటమిని చూస్తాం. ఒకే ఒక ఎమ్మెల్యే నేను కనసాగి చేస్తే చాలు నా దగ్గరకు వచ్చి చేరిపోతాడని ఆ రోజు మా ఎమ్మెల్యే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడారో చూసాం. అలాంటి టైంలో కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రజాగళమే ప్రజల్లో ప్రశ్నించి మాట్లాడారు. అసెంబ్లీ గేటు కూడా దాటనివ్వనేసేసి వీళ్ళ అబ్బసొత్తులుగా ఆ రోజు మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే ప్రజా క్షేత్రంలో ఇదైతే మాత్రం
అసెంబ్లీ వస్తాను రామారావు గారు. రాజ్యాంగబద్ధమైన వేదిక కానీ రోడ్డు పక్కన ఉన్నటువంటి సభ కాదు. కానీ అక్కడికి వచ్చి మీరు వాకౌట్ చేయడమో, ఒకరి మీద ఒకరు వ్యక్తిగత విమర్శలు చేయడమో, లేకపోతే గౌరవ ముఖ్యమంత్రి గారినో కౌటమి ప్రభుత్వాన్ని అవమానపరిచే విధంగా కాకుండా నిజంగా ప్రజల గురించి ప్రజాగళం ఎత్తితే మాత్రం నిజంగా ప్రజలు కూడా హర్షిస్తారు. ఎంతో కొంత అంటే మీరు ఓట్ బ్యాంక్ అని చెప్తూ ఉన్నారు కదా సార్, ఓట్ బ్యాంక్ అనేది కూడా ఏ ప్రభుత్వం అయినా సరే అధికారంలో ఉన్నప్పుడు నెక్స్ట్ టైం కూడా అదే ప్రభుత్వం అధికారంలోకి వస్తుందేమో అనేటువంటి కొంతమంది ప్రజలలో ఒక అపోహ ఉంటది. ఆ అపోహ వల్ల పడ్డటువంటి ఓట్ బ్యాంకే తప్ప అది శాశ్వతమైనటువంటి ఓట్ బ్యాంక్ అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఎస్ రామారావు గారు, బయట మాట్లాడుతున్నాం, బయట పోరాడుతున్నాం అని చెప్తున్నారు. సరే, ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తాం, ఇప్పుడు కల్తీ లడ్డు కల్తీకి సంబంధించి ఏ స్థాయిలో రచ్చ జరిగిందో తెలుసు. ఈ మధ్యకాలంలో ఏపీలో ఉన్నంత హీట్ ఎక్కడ లేదు, అంత రాజకీయ వేడి రాజుకుంది. సో వీటన్నిటికీ కూడా నిజంగా అసెంబ్లీకి వచ్చి మీకు ఇప్పుడు ప్రశ్నించే అధికారం ఉంటుంది. బయట మీరు ఎంత పోరాడినా అసెంబ్లీలో ఉండడానికి బయట మాట్లాడడానికి ఆ వెయిటేజ్లో తేడా వస్తుంది కదా. నిజంగా అసెంబ్లీకి హాజరుకోవడం వైసీపీ అని నష్టపోతుందా? దీనికి సంబంధించి కంటిన్యూ చేద్దాం. షార్ట్ బ్రేక్ తీసుకుని వస్తాను రామారావు గారు మీ దగ్గరికి. ప్రైమ్ డిబేట్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. ఏపీలో రేపటి నుంచే బడ్జెట్ సమస్యలు ప్రారంభమవుతున్నాయి. సో మొత్తానికి ఈసారి సమావేశాల్లో కీలక అంశాలు అయితే చర్చకొచ్చే అవకాశమే కనిపిస్తోంది. ముఖ్యంగా కల్తీ నివేదిక కావచ్చు, ఈ మధ్య రాష్ట్రంలో చోటు చేసిన పరిణామాలు కావచ్చు, అవన్నీ అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు చర్చ అంతా ఏంటంటే, రేపు వైసీపీ సభ్యులు చర్చలో పాల్గొంటారా? ఒకవేళ రేపు హాజరైనా కంటిన్యూ చేస్తారా, లేకపోతే డుమ్మా కొడతారా? ఇప్పుడు ఇదే ప్రధానంగా చర్చ సాగుతోంది. మొత్తం మీద అన్ని అంశాలపై మేము చర్చకు సిద్ధం కూటమి చెబుతోంది. ఇంకా చర్చలో పాల్గొనే అంశంపై మాత్రం క్లారిటీ అయితే వైసీపీ ఇవ్వలేదు. అయితే మండలిలో తమ వాయిస్ వినిపిస్తామంటోంది. మరి అసెంబ్లీకి మాత్రం ఎందుకు రాని టీడీపీ ప్రశ్నిస్తోంది. రేపు ఏం జరిగే అవకాశం ఉంది? ఇది దీనిపైన కంటిన్యూ చేద్దాం డిబేట్లో పాల్గొనేందుకు మనతో జాయిన్ అవుతున్నారు ఒక్కంటి అజయ్ గారు, తెలుగు రాష్ట్ర యువత టీడీపీ స్పోక్స్ పర్సన్ మనకి జూమ్లో అందుబాటులోకి వచ్చారు. బోట్ల రామారావు గారు వైసీపీ స్పోక్స్ పర్సన్ మనకి అందుబాటులోకి వచ్చారు జూమ్లో. కాసేపట్లో కృష్ణవేణి గారు జనసేన స్పోక్స్ పర్సన్, అలాగే విల్సన్ గారు తెలుగు మరియు సంస్కృతి అకాడమీ అధ్యక్షులు మనకి జూమ్లో జాయిన్ అవుతారు. ముందుగా రామారావు గారు మీతో కంటిన్యూ చేద్దాం. నమస్తే అండ్ వెల్కమ్ టు ద డిబేట్. ఎస్, ఏంటి అందరు చూపు ఇప్పుడు మీ వైపే, రేపు అటెండ్ అవుతున్నారా? గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్, చెప్పండి. ముందుగా సతీష్ గారు మీకు, అట్లాగే ప్యానల్ లో ఉన్నటువంటి ప్రతినిధి సోదరుడికి, అట్లాగే వీక్షకులకు అందరు కూడా నమస్కారం. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాత్మకమైనటువంటి విధానంతో ఒక ట్రాన్స్పరెంట్ మెథడ్ తోటి మేము ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజకీయ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఏదైతే మా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశీష్ సాధన అనేది ఏం పెట్టుకొని ఇచ్చిన మాట తప్పని మడమ తప్పని అంశంతో మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టోలు హామీలన్నీ అమలుపరిచేటటువంటి ఒక ప్రక్రియతో ముందుకెళ్తాం. అదేవిధంగా ఈ యొక్క శాసనసభ కాలంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక లేఖ రాశారు. ఏమనంటే, ఇక్కడ 164 స్థానాలు సాధించినటువంటి కూటమి ప్రభుత్వంలో యాక్చువల్గా సెకండ్ ప్లేస్ ఉన్నటువంటి వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ డిబేట్. ఎస్ రామారావు గారు, ఏం చెప్తారు? ప్రధానంగా బయట పోరాటానికి అసెంబ్లీలో మాట్లాడిన దానికి అక్కడ ఆ ఎఫెక్ట్ అనేది తేడా ఉండదా? ఎస్, రామారావు గారు మళ్ళీ జాయిన్ అవుతారు అనుకుంటా. అజయ్ గారు, సో ఏం చెప్తారు? ప్రజా సంస్థలు బయట పోరాడుతామని చెప్తున్నారు. ఇప్పుడు బయట పోరాడిన దానికి లోపల ఉండేదానికి ఆ ఎఫెక్ట్ అనేది తేడా ఉండదా? దానికి చట్టబద్ధత అనేది వేరుగా ఉంటుంది. సతీష్ గారు, బయట పోరాటం దేనికి సతీష్ గారు? ఎవరి మీద? కూటమి అధికారంలోకి వచ్చి ఈ 20 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో కూటమి పరిపాలనలో సంక్షేమం ఇబ్బంది ఉందా, లేదా యువకులకు నిరుద్యోగ కల్పన లేదన్న అక్కడన్నా ఇబ్బంది జరిగినాయా, లేదా గతంలో మీ మాదిరి ఏ టెండర్నైనా రివర్స్ టెండర్ పేరుతో ఈ రాష్ట్రాన్ని ఖజానాను దోచేసి రంగుల పిచ్చితో మీ మాదిరిగా ఈ రాష్ట్రంలో ప్రజాధనాన్ని ఎక్కడన్నా కూటమి వృధా చేసిందా? 20 నెలల కూటమి పరిపాలనలో సతీష్ గారు 25 లక్షల కోట్లకు పైగా ఎంఓయూలు పెట్టుబడులు, దరిదాపుగా 10 లక్షల కోట్లకు దగ్గరగా గ్రౌండ్ అవుతున్న సమయం, 16,500 పైగా డిఎస్సి ఉద్యోగాలు, 6,000 దరిదాపుగా కానిస్టేబుల్ ఉద్యోగాలు. రాబోయే రోజుల్లో నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి బీజేపీ కేంద్రం అండదండలతో ఈ రాష్ట్రంలో ఏ విధంగా అమరావతి, అదేవిధంగా పోలవరం, ఈ రాష్ట్రంలో ఉన్న రహదారులు,
అభివృద్ధి ఏ విధంగా పరుగులు పెడతా ఉంది. ఈ రాష్ట్రంలో 1వ తారీఖున బడుగు బలహీన వర్గాలకి పెన్షన్ ఏ విధంగా అందిస్తా ఉంది కూటమి ప్రభుత్వం. వీళ్ళు ఏం ప్రశ్నించటానికి అసెంబ్లీకి రాలేక అసెంబ్లీకి వస్తే సతీష్ గారు వీళ్ళు చేసిన దుర్మార్గాల్ని సాక్ష్యాలతో సహా రాష్ట్ర ప్రజల ముందు కూటమి ప్రభుత్వం ఉంచుతుంది. దానికి సమాధానం చెప్పే దమ్ము ధైర్యం లేని ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ మాకు ప్రతిపక్ష హోదా లేదు, అసెంబ్లీకి వస్తే స్పీకర్ గారు మమ్మల్ని అవమానిస్తారు అని వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల్ని ఇంకా మభ్యపెట్టి ఆ పార్టీని ఈ రాష్ట్రంలో సర్వైవ్ అయ్యే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న కాస్తో కూస్తో జగన్మోహన్ రెడ్డి లాంటి సైకోని నమ్మి ఆ జెండా పట్టుకొని నడుస్తున్న కార్యకర్తల్ని నమ్మించే దానికి తప్ప ఈరోజు అసెంబ్లీకి రమ్మని మేము షూటింగ్ అడుగుతా ఉన్నాం. ఏదైతే తాడేపల్లి కొంపలో కూర్చొని రికార్డెడ్ ప్రెస్ మీట్లు పెట్టి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేదానికి ఇప్పటికి కూడా మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారో, దమ్ము ధైర్యం ఉంటే ఒక్కటైనా అసెంబ్లీ సాక్షిగా నిరూపించే దమ్ము ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఉందా? అసెంబ్లీకి రావాలి. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 11 మందిలో ఉన్న ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేల సమయాన్ని ఒక జగన్మోహన్ రెడ్డిని వినియోగించుకోమనండి. రాష్ట్రంలో ఉన్న సమస్యల మొత్తాన్ని మీరు ఈ రోజు ఏదైతే రికార్డెడ్ ప్రెస్ మీట్లు పెట్టి రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా కులాల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య విద్వేషం రెచ్చగొట్టి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా నిరుద్యోగ యువకులకు ఉద్యోగ కల్పన జరగకుండా ఏదైతే ఈరోజు మీరు ప్రయత్నాలు చేస్తా ఉన్నారో రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. సతీష్ గారు వీళ్ళని అసెంబ్లీకి వస్తే నెంబర్స్ తో సహా సతీష్ గారు వీళ్ళు చేసిన దుర్మార్గాలు నెంబర్స్ తో సహా ఎక్కడ బయటపడతాయో ఈ 11లో ఆ ఒకటి వెళ్ళిపోయి ఆ ఒకటి కూడా మిగిలిద్దో ఉండదో వైఎస్ఆర్సీపీ పార్టీని 100 అడుగులు గుంత తీసి ఎక్కడ ఈ రాష్ట్ర ప్రజలు పాతి పెడతారో అని భయంతో అసెంబ్లీకి రాకుండా వాళ్ళ నోటికి వచ్చిందల్లా స్పీకర్ గారు ఏదో అంటారు. ఇప్పుడు అసెంబ్లీకి వాళ్ళు వస్తున్నారు రాపోయినా ఈ కల్తీ అంశం కావచ్చు, చాలా అంశాలు జరిగాయి. ఇప్పుడు అవన్నీ కూడా సభలో చర్చకైతే వస్తాయి కదా. వచ్చినప్పుడు ప్రభుత్వం వాటిని నివేదికలు సమర్పించినప్పుడు అక్కడ కనీసం వాళ్ళు అవును కాదు అని చెప్పడానికన్నా సభ్యులు లేకపోతే ఇంకా ఎలా కొనసాగుతుంది అనుకోవచ్చు. సతీష్ గారు, ఈ రోజు మేము మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు ఒక విషయం తెలియజేసుకున్నాం. సూటిగా సుత్తి లేకుండా వాళ్ళ మాదిరి కాకుండా అసెంబ్లీకి రమ్మని మేము అడుగుతా ఉన్నాం. ఏదైతే కల్తీ అంశంతో పాటు ఈ రాష్ట్రంలో రంగుల పిచ్చితో అయితే కావచ్చు, పబ్లిసిటీ పిచ్చితో అయితే కావచ్చు, బెల్టుల దగ్గర నుంచి చిన్న పిల్లలకు ఇచ్చిన చీకుల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మలేసుకొని, సర్వేరాల దగ్గర నుంచి పాస్ పుస్తకాల మీద బొమ్మలేసుకొని ఈ రాష్ట్ర ఖజానాన్ని ఏ విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గుండు సున్నా చేసిందో అసెంబ్లీ సాక్షిగా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇదంతా అబద్ధం, కూటమి చేస్తున్న పరిపాలన కరెక్ట్ కాదు అని చెప్పే దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి రావాలి. అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి. సతీష్ గారు, అసెంబ్లీకే రాకుండా కూటమి పైన స్పీకర్ గారి పైన నింద వేసేసి తప్పించుకునే ప్రయత్నం తప్ప అసెంబ్లీకి రండి. మీకు సమయం కేటాయించకపోతే రాష్ట్ర ప్రజలు గమనిస్తారు. స్పీకర్ గారు మీకు సమయం ఇవ్వకపోతే రాష్ట్ర ప్రజలు చూస్తారు. లేదా మీ 10 మంది ఎమ్మెల్యేల సమయాన్ని జగన్మోహన్ రెడ్డిని వినియోగించుకోమనండి. దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి దొంగల మాదిరిగా అసెంబ్లీకి వచ్చి రిజిస్టర్ లో సంతకాలు పెట్టి శాలరీలు తీసుకున్న వీళ్ళు ఈ రోజు ఈ రాష్ట్రం గురించో లేదా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల గురించో మాట్లాడే నైతిక హక్కు కానీ నైతిక విలువలు కానీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి లేవు. సతీష్ గారు, రైట్ అండి. ఎస్ రామారావు గారు ఉన్నారా? రామారావు గారు, ఎస్ విల్సన్ గారు, ఇప్పుడు రీసెంట్గా అఖిల భారత స్పీకర్ సమావేశంలో అయ్యన్న పాత్ర గారు చేసిన వ్యాఖ్యలు వినే ఉంటారు. నో వర్క్ నో పే, ఇలాంటి రాకపోతే కనుక రాజ్యాంగపరమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందంటే ఆయన వ్యాఖ్యానించడం కూడా చూస్తాం. నిజంగా ఇందాక మీరు చెప్తూ ఇద్దరు ఎంపీలు బీజేపీ ఎంపీలు ఉంటే వాళ్ళు పోరాడారు. ముందు మనకి ఓట్లు వేస్తున్న ప్రజలకి మనం జవాబుదారితనంగా ఉండాలి, అట్ ద సేమ్ టైం ప్రతిపక్షంగా అందరికీ జవాబుదారీగా ఉండాలి, సమస్యలు లేవనెత్తారు కాబట్టి. సో ఇలాంటివి కంటిన్యూ కాకుండా నిజంగా ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలకి మీరేమీ అనలైజ్ చేస్తారు? అంటే
ఈ సరైన నిర్ణయం అండి. డిజిటలైజేషన్ పెట్టడం ద్వారా ఇప్పుడు మనం ఒక టీచర్స్కే లేకపోతే ఇతర ఉద్యోగులకే మనం ఏం పెడుతున్నాం అంటే డిజిటలైజేషన్ పెడుతున్నాం. డిజిటలైజేషన్ పెట్టడం ద్వారా ఏం చేస్తున్నామంటే వాళ్ళు అటెండ్ అయింది, హాజరు కానీ మనకి అఫిషియల్ గా డేటా అప్డేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే అయిన పాత్ర గారు తీసుకునే మంచిది. అయితే నైతికంగా నేనేమంటానంటే పని చేయకుండా అసెంబ్లీకి రాకుండా జీతం 2 లక్షలు 3 లక్షలు ఎమ్మెల్యేలు తీసుకోవడం అనేది అనైతికం. ఎందుకంటే అసలు మనం చట్టసభల్లో ఉండి చట్టాన్ని తయారు చేయాల్సిన వాళ్ళం మనం తప్పు చేస్తే సొసైటీకి ఏం మెసేజ్ పోద్ది? లేదు, మేము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ గా లేవు, ఆ నిర్ణయాలన్నీ కూడా దుర్మార్గంగా ఉన్నాయనుకుంటే మీరు బయటకు ఆ విషయం చెప్పి స్పీకర్ అనుమతి తీసుకొని అసెంబ్లీలోకి రండి. ఎందుకంటే మిమ్మల్ని ఎంపిక చేసుకుని ఎవరు? ప్రజలు కదా. ఒక పార్టీ నుంచి మీరు పోటీ చేసినప్పుడు కూడా ప్రజలు ఎంపిక చేశారు. ప్రజలు ఎంపిక చేసినప్పుడు మీరు అసెంబ్లీలోకి రాకపోతే ఏం మెసేజ్ పోతే నియోజకవర్గంలో ఏమిస్తారు? తర్వాత ఇప్పుడు చూడండి, వాళ్ళ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని లూటీ చేశారనే సంగతి డేటా బయటకు వస్తుంది. అది అదే విధంగా మద్యం సంబంధించిన మరణాలు ఉన్నాయి, ఇసుక క్వారీస్, వీటితో పాటు అమరావతిని పడకే ఇచ్చారు. తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఉద్యమన ప్యాకేజీ రాకుండా దాన్ని డెవలప్ చేయాలనుకోలేదు. విశాఖ రైల్వే జోన్కి స్థలం ఇవ్వలేదు. ఈ విధంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ హయాం అంతా ఒక చీకటి పాలనలాగా మనకి రిజిస్టర్ అయింది. నాకు తెలిసి భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మరొక అవకాశం వస్తుంది నేనైతే అనుకోవడం లేదు. ఎందుకంటే అది ప్రజల్లో రిజిస్టర్ అయింది, వాళ్ళ మైండ్ లో రిజిస్టర్ అయింది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాంలో ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్ మొత్తం మోతేసేసారు. ₹1 డబ్బులు ఇవ్వలేదు. మరి ఏ వర్గ ప్రయోజనాలు కాపాడారు? తనకు ప్రజా డబ్బులు తీసుకెళ్లి మళ్ళీ మీరు రుషికొండలో ఏం చేశారు? 600 కోట్లు అక్కడ ఖర్చు పెట్టారు. ఆ డబ్బులు ఇస్తే ఎస్సీలకో, బీసీలకో, మైనార్టీలకో కొన్ని లోన్లు వచ్చాయి, కొన్ని ఇళ్లు వచ్చాయి. ఆ విధంగా వాళ్ళ జీవితానికి బాగుపడేవాళ్ళు. మీరు చూడండి, ఆయన ప్రతి స్కీమ్ ఒక స్కామ్ కింద మారింది కదా. మీరు 6 అంకణాల స్థలం ఇస్తే 6 అంకణాల స్థలం మీకు ఇచ్చారు, మీరు అమ్ముకోండి అంటారు. కానీ 10 లక్షలు ఖరీదు చేసే భూమి 30 లక్షల రూపాయలు అమ్మించారు. నెల్లూరు జిల్లాలో జరిగింది అదేంది. దానికి నేను ఎట్లా సంతకం పెడతానంటే అప్పుడు కలెక్టర్ శేషగిరిని దరిదాపు కొట్టినంత పని చేసి తరివేశారు అక్కడి నుంచి. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అక్కడ ఆ రోజులు జరిగిన అరాచకాన్ని ఖచ్చితంగా ప్రజలు నిలదీశారు కాబట్టి ఈ రోజు మీరు 11 స్థానాలకు పరిమితం అయ్యారు. కాదు, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు విమర్శించవచ్చు, తప్పులేదు, విమర్శించాలి కూడా. డెమోక్రసీలో ఉండే బ్యూటీ ఏంటంటే ఎప్పుడైనా సద్విమర్శ ఎప్పుడు కూడా సరి చేసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసిన సరి చేసుకుంటారు, లోకేష్ గారు తప్పు చేసిన సరి చేసుకుంటారు, పవన్ కళ్యాణ్ గారు తప్పు సరి చేసుకుంటారు, సత్యకుమార్ తప్పు చేసిన సరి చేసుకుంటారు. సరి చేసుకోవాలి. మీరు అంటున్నారు పీపీఏ మాకు కరెక్ట్ కాదని, అది మీరు అసెంబ్లీకి వచ్చి చెప్పండి. మీరు అక్కడ 4 గోడలు చెప్తే ఏం ఉపయోగం? ఎవరికి అర్థమవుతుంది? ఎవరికి వినబడుతుంది? మీడియాలో ఆయన ఒక్కడే కూర్చొని మొత్తం ఒక 2 గంటల సేపు మీడియా ఉన్నట్టుగా బ్లూ మ్యాట్ వేసుకోలేదు. సినిమాల్లో జరుగుతుంది. ఆ బాహుబలి ఇట్లాంటి సినిమాల్లో, కొన్ని సినిమాల్లో ఇట్లా బ్లూ మ్యాట్ వేసుకొని డాన్స్ గెన్సులు చేస్తారు. కానీ ఇట్లా బ్లూ మ్యాట్ తో కాదు, డైరెక్ట్ గా జర్నలిస్టులు అందరినీ పిలవండి. మీకు నచ్చని జర్నలిస్ట్ కూడా పిలవండి. ప్రజాస్వామ్యంలో మనకు నచ్చే వాళ్ళు కొద్దిమంది ఉంటారు, నచ్చని వాళ్ళు కొద్దిమంది ఉంటారు. నచ్చని వాళ్ళతో కూడా మనం కలిసి పనిచేయడమే డెమోక్రసీలో ఉండే అద్భుతం. కాబట్టి ఇప్పుడు గతంలో చూడండి, రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ వైరుధ్యాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళిద్దరు మాడుకునే వాళ్ళు, అవసరమైతే ఒకరికొకరు రెస్పెక్ట్ చేసుకునేవాళ్ళు. అట్టుండాల. అట్లా ఈ రోజు కూడా మన పార్లమెంట్ లో కూడా అవసరమైతే సోనియా గాంధీతో భారతీయ జనతా పార్టీ పెద్దలు మాడుతూ ఉంటారు. వెంకయ్యనాయుడు గారు సోనియా గాంధీ చర్చలు జరిగిన పరిస్థితి ఉంది. అదే విధంగా వాళ్ళు కూడా ఇక్కడ చర్చలు జరుపుతారు. నేనేమంటానంటే ఎన్నికలు అనేది ఒక సందర్భం మాత్రమే. మిగతా సమయంలో మనం ఏం చేయాలి? అందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఈరోజు చూడండి, ఆంధ్రప్రదేశ్ గత 5 ఏళ్ల కాలంలో చీకటి పాలనలు ఉండబట్టే మనకి ఉద్యోగాలు లేక ఏ హైదరాబాద్కో, ఏ బెంగళూరుకో, ఏ చెన్నైకో వెళ్ళే దౌర్భాగ్య పరిస్థితి దాపరించింది. అలా కాకుండా ఈ రోజు లోకేష్ గారు చూడండి, ఆయన వయసు చిన్నోడైనా సరే ఈ రోజు లోకేష్ గారిని కూడా కలిసాను మధ్యాహ్నం. ఖచ్చితంగా విల్సన్ గారు మీరు చెప్పినట్టుగా రాజకీయాలు ఎన్నికలు ఎప్పుడే ఉండాలి, కానీ తర్వాత అభివృద్ధి కోసమే పాటుపడాలి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఏదో ఇప్పుడు అసెంబ్లీ నడుపుతున్నారంటే అదేమి తెలుగుదేశం ధనవో లేకపోతే ఇంకొకరి సొమ్ము కాదు కదా, వైసీపీ సొమ్ము కాదు కదా, ప్రజల సొమ్ము అది. అందులో వాళ్ళ నియోజకవర్గ ప్రజల సొమ్ము కూడా ఉంటుంది, వాళ్ళకి కట్టే ట్యాక్స్లు ఉంటాయి. దాన్ని అర్థవంతంగా తీసుకునేది వాళ్ళ సమస్యలు ఎవరెత్తే విధంగా వీళ్ళు ట్రై చేస్తే అది అందరికీ లాభదాయకంగా ఉంటుంది. ఎస్, అంటే మామూలుగా ఏం చెప్తారంటే ప్రజాస్వామ్యంలో ఈ బహిష్కరణ అనేది సరైనదేనా? నిజంగా వివాదాలు నష్టపోతుంది ఎవరంటే ఏం చెప్తారు? ప్రతిపక్షమా, ప్రజల, ప్రభుత్వమా? టీసీఎస్ ప్రాజెక్ట్ వచ్చింది కదా, అదే విధంగా హైడ్రో ప్రాజెక్ట్స్ వచ్చాయి. నేనేం చెప్దలుచుకున్నానంటే ఈ రోజు ఒక అద్భుతంగా స్వర్ణయం లాంటి పరిపాలన కూటమిలో నడుస్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా మీకు నచ్చదు కాబట్టి భయపడి పారిపోతున్నారని నేను అనుకుంటున్నాను. రైట్. కృష్ణవేణి గారు,
ఇప్పుడు ఎక్కడైనా తప్పు జరిగితే అది మన కూటమి సభ్యులే కదా అని అక్కడ వదిలేయకుండా ఎక్కడైనా ప్రశ్నించడం జనసేన పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి అందరూ చూస్తూ వస్తున్నాం. ఒకవేళ జనసేన పార్టీలో వాళ్ళు తప్పు చేసి ఇమీడియట్గా ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ వైసీపీ అటెండ్ కాకపోతే ఆ రోల్ జనసేన తీసుకుంటుందా అసెంబ్లీలో? సార్ కూటమి ప్రభుత్వం అయితే మాత్రం తప్పు చేసేటువంటి పరిస్థితి ఉండదు. అలాంటి పరిస్థితుల్లో వెనకాడు చేసేటువంటి వ్యక్తి అయితే మాత్రం వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కాదు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆయన ప్రజాగళమే, ప్రజల మనిషే. ఆ ప్రజల మనిషి కాబట్టే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు 2019లో మా అధినేత ఓడిపోయినప్పటికీ కూడా ప్రజలు 100% స్ట్రైక్ రేట్ తో ఈ రోజు మ్యాండేటరీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడడం కోసం ఏ రకంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కష్టపడ్డారన్నది ప్రజలందరికీ తెలుసు. ఆ తర్వాత ఆయనకు వస్తున్నటువంటి జీతాన్ని కూడా ఏ రకంగా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి అంటే తల్లిదండ్రులు లేనటువంటి పిల్లల్ని మనం అందరం కూడా అనాథలు అంటాం సార్, కానీ ఆయన దేవుడిచ్చిన పిల్లలు అంటారు. అలాగే ఈ రోజు ఒక ఇద్దరు పిల్లలు మళ్ళీ దేవుడిచ్చినటువంటి ఇంకొక ఇద్దరు పిల్లలు ఆ విధంగా ఉన్నారని తెలిసి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చలించి ఈ రోజు వాళ్ళ బాధ్యత కూడా చేపట్టడం జరిగింది. అంటే అలాగే ప్రజల గురించి కూడా, రాష్ట్ర ప్రజల గురించి కూడా వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద కొడుకు గానో లేకపోతే వాళ్ళ ఇంట్లో ఒక అన్నగానో ఒక రకంగా ఆ ఇంటి బాధ్యతను కూడా తీసుకుని పనిచేసే అంత వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. అంటే కూటమిలో కూడా ఎప్పుడు కూడా ఈ చీలిక కానీ కొంతమంది ఆవేశంగా మాట్లాడినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, డిప్యూటీ సీఎం గారు కావచ్చు, ఏ రకంగా వాళ్ళ మధ్య సామరస్యం కుదిర్చి కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారో తెలుసు. కానీ మెయిన్ గా ఇక్కడ అసెంబ్లీ అంటే ప్రజా సమస్యలకు సంబంధించి ప్రజా సమస్యలు కావాలి. అక్కడ ప్రజల మొత్తం ఎక్కడ ఏ సమస్య సమస్యకి అక్కడ పరిష్కారం కోసం అసెంబ్లీ మనకి చట్టబద్ధత కాబట్టి ఇప్పుడు వైసీపీ అంటే నిజంగా పోరాడితే అందరూ ఆహ్వానించదగ్గ విషయమే. ఇన్ కేసు రాకపోతే ఆ సమస్యలు విడిపించే నాయకులు కావాలి కదా. తప్పకుండా సార్, ఎందుకంటే అలాంటి పరిస్థితి అయితే కూటమి ప్రభుత్వంలో రాబోదు కూడా. కానీ అలాంటి పరిస్థితి వస్తే గనక మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అయితే ఎప్పుడు ప్రజాగణమే మాట్లాడతారు, ప్రజల తరపునే పోరాటం చేస్తారు. ఇవాళ మనం తెలంగాణలో చూస్తున్నాం సార్, పెద్ద పెద్ద పార్టీని కూడా వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిలో తెలంగాణలో కూడా దమ్మున్న నేతగా అక్కడ అభ్యర్థులు నిలబెట్టడం కావచ్చు, అంటే సామాన్యులకు అవకాశాలు కల్పించి ఏ రకంగా తెలంగాణలో కూడా పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారో చూస్తున్నాం. అంటే అధికారాన్ని చవిచూసినటువంటి పార్టీని కూడా అక్కడ పార్టీని క్లోజ్ చేసుకుని ఏపీకి వచ్చేసినటువంటి పరిస్థితి. కానీ అక్కడ మా అధినేత ఆ పని చేయలేదు. కానీ ఏపీలో ఎలా అయితే పార్టీని డెవలప్ చేస్తూ ఉన్నారో తెలంగాణలో కూడా సేమ్ అదే పొజిషన్ లో పార్టీని తీసుకెళ్తూ ఉన్నారు. అంటే రాష్ట్రమే కాదు సార్, దేశమే గర్వించదగ్గటువంటి నేతగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మన్నలను అందుకుంటూ ఉన్నారు. అలాగే నిజంగా ప్రతిపక్ష హోదా అని అడుగుతూ ఉన్నారు సార్ వైసీపీ వాళ్ళు. నిజంగా ప్రజలు నమ్మించింది పవన్ కళ్యాణ్ గారికి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఆ ప్రతిపక్ష హోదాని కూడా ఇచ్చారు కాబట్టి ఈ రోజు కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే ఆయన కూటమి కూర్పుకు కూడా పనిచేశారు. కాబట్టి ఈ రోజు ప్రతి విషయంలోని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆయనకి అదే గౌరవాన్ని ఇస్తూ ఉన్నారు. అలాగే కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి అంటే మీ కార్యకర్తలం కావచ్చు, నేతలం కావచ్చు, ఎవరు ఎంత కష్టం ఉన్నదన్నది మా అందరికీ తెలుసు. అయినా సరే కానీ ప్రతిదీ కూడా మా అధినేత ఏది చెప్తే అదే మేము ముందుకు తీసుకుని వెళ్ళడానికి కారణం ఏంటంటే రాష్ట్రం మీద ఆయనకు ఉన్నటువంటి ప్రేమని చూసాం కాబట్టి ఆయన అడుగుజాడలో ఈ రోజుకి కూడా ఆయన మాటే శిలాశాసనంగా పనిచేస్తూ ముందుకు వెళ్తున్నాం సార్. అంటే రాష్ట్ర అభివృద్ధి తర్వాతే మన వ్యక్తిగత ప్రయోజనాలు ఉండాలి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు మొన్న, అంటే మాకు అవసరం లేదండి, మా ఎమ్మెల్యేలకు జీతాలు అవసరం లేదు, మా ఎమ్మెల్యేలు బాగా ఇచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సీఎం కొడుకు కాబట్టి లక్షల కోట్ల రూపాయలు ఆయనకి ఇచ్చారు. ఆ తర్వాత సూట్ కేసులు తీసుకున్న సీట్లు ఇచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు అందరూ కూడా రిచ్ అయి ఉండొచ్చు, జీతాలు తీసుకోకపోవచ్చు. కానీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ కూడా సినిమాలు చేస్తేనే పార్టీని ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి. ఆయనకు వస్తున్నటువంటి ఒక ఎమ్మెల్యేగా ఆయన తీసుకుంటున్నటువంటి జీతాన్ని కూడా పిల్లలకి ఏ రకంగా ఇస్తున్న, తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డలకు ఏ రకంగా ఇచ్చి వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దుతున్నారో చూస్తున్నాం సార్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి రిచ్ అయినటువంటి సీఎం కాదు, రిచ్ అయినటువంటి ఎమ్మెల్యే కాదు సార్ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఎముకలు ముక్కలు చేసుకొని ఈ రోజుకి కూడా కష్టపడుతూ ప్రజల కోసమే పనిచేస్తున్నటువంటి వ్యక్తి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. నిజంగా ప్రజల తరపునే ఆయనకి గౌరవం సన్నగించినప్పుడు కానీ, ఆయన ఆత్మాభిమానానికి దెబ్బ తగిలినప్పుడు కానీ, అలాగే రాష్ట్ర ప్రజలు ఇక్కట్లో ఉన్నప్పుడు కానీ ఖచ్చితంగా ప్రజల పక్షానే ఆయన మాట్లాడతారు. ప్రజల
మనసులో మాత్రం ప్రజల తరపున మాత్రమే ఆయన పోరాటం ఉంటది సార్. రైట్ అండి. ఎస్ అజయ్ గారు, ప్రస్తుతం మన కింద బ్రేకింగ్ కూడా చూస్తున్నాం. అయ్యన్న పాత్రుడు గారు చాలా కీలక నిర్ణయం చేశారు. రామారావు గారు, ఎస్ రామారావు గారు, ఇంతకు నుంచి మీది కొంచెం సిగ్నల్ కట్ అవుతుంది. ఏంటి రేపటి నుంచి డిజిటల్ అటెండెన్స్ అమలు చేయబోతే అజయ్ గారు వస్తారు. ఒక్క నిమిషం రామారావు గారు ఒక విషయం చెప్పిన ఇంకొక విషయం, 1 minute సతీష్ గారు ఇక్కడ రామారావు గారు ఒక్క నిమిషం రామారావు గారు తీసుకుంటే తీసుకుంటే అజయ్ గారు, ఎందుకంటే రామారావు గారు ఒక్క నిమిషం రామారావు గారు ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కింద బ్రేకింగ్ కూడా వస్తుంది. రిజిస్టర్ లో హాజరు పద్ధతి కాకుండా స్పీకర్ ఆల్రెడీ నిర్ణయం తీసుకున్న డిజిటల్ అటెండెన్స్ ఉంటేనే, అంటే ఏదో సైన్లు చేసి వెళ్ళిపోతున్నాయి అనే ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి సభలో వచ్చి కూర్చుంటేనే అది హాజరు కింద నమోదవుతుంది కాబట్టి ఇంకా అలాంటిది నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అంటే ఇంకా అటెండ్ అవుతారనుకోవచ్చు, వస్తారనుకోవచ్చు. ఎందుకంటే ఇందాక నుంచి మీరు లేరు. నిజంగా అలా కాదు. ఇప్పుడు ప్రజా సమస్యలు ఒక నిమిషం అండి, అజయ్ గారు వస్తాను. రామారావు గారు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి దానికి కూడా ఆన్సర్ ఇచ్చింది. రామారావు గారు ఒక్క నిమిషం, అజయ్ గారు వెళ్తాం. కానీ ఇక్కడ శాసనసభ స్పీకర్ మాత్రం ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సినటువంటి అంశం ఉంది. ఆయన రిజిస్టర్ లో సంతకాలు పెట్టుకుంటాడా, లేకుంటే అసెంబ్లీలో సీట్ లో కూర్చుంటేనే దాన్ని పరిగణలో తీసుకుంటారు. తీసుకోమను, ఆయన యాక్షన్ తీసుకోమను. ఆయన ఇప్పుడు 1.5 సంవత్సరం మేమేం బతిలాడలేదే. మీరు లీకులు ఇచ్చారు, డిప్యూటీ స్పీకర్ కూడా లీకులు ఇచ్చాడు. మేము సభలో ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే సస్పెండ్ చేస్తామని బెదిరించి 11 మందిని కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో లాక్కోవాలన్నటువంటి యావతోటి చేసినటువంటి దాన్ని మా శాసనసభ్యులు నిప్పు కణికలు కాబట్టి ఈ రోజు దాకా నిలబడి ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. విల్సన్ గారు చెప్పారు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలి, నియోజకవర్గ సమస్యలు మాట్లాడాలి. నియోజకవర్గానికి టీడీపీ ఇన్ఛార్జీలు ఎందుకు పెట్టారండి? టీడీపీ ఇన్ఛార్జీలు పెట్టి సరే రామారావు గారు ఒక్క నిమిషం కాదు మనకి ఇంకా అవన్నీ కాదు కానీ అసెంబ్లీ గురించి మాట్లాడుకుందాం. ఒక్క నిమిషం రామారావు గారు ఒక్క నిమిషం. కార్పొరేట్ చైర్మన్ అవ్వడం, లేకపోతే ఆయన చైర్మన్ గా భావించి తిరుగుతుంటే ప్రజల్లో రామారావు గారు గతంలో కాదు, అలా కాదు. అనుకున్నది ఒకటే రామారావు గారు ఒకటే, గతంలో కాదు. అక్కడ ఏం జరుగుతుంది మినిట్ టు మినిట్ బయట ప్రజలకు తెలుస్తుంది. నిజంగా మీరు వచ్చి మిమ్మల్ని నిజంగా ఇబ్బంది పెడుతుంటే ప్రజలు అది గమనిస్తే మీకు వెయిటేజ్ పెరుగుతుంది, వాళ్ళకి వెయిటేజ్ పెరుగుతుంది. ఇలాగా ఒకటి మీ నియోజకవర్గ ప్రజల సమస్యలే కాదు, ప్రజల సమస్యలు లేవనెత్తాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. నిజంగా వీళ్ళు లేవనెత్తినప్పుడు వాటికి ఆన్సర్ ఇవ్వలేకపోతే ఎవరికి ఎక్కువ మైలేజ్ వస్తుంది దానివల్ల? దీనివల్ల వైసీపీ వెయిటేజ్ మాకుంది. ఇప్పుడు 3 పార్టీలు కలిసి అలా కాదు, బయట వెయిటేజ్ వేరు. బయట వెయిటేజ్ మీరు బయట మాట్లాడలేదని ఎవరు చెప్పట్లా, బయట మాట్లాడుతున్నారు. కానీ అవే ఇప్పుడు లడ్డూ నెయ్యికి సంబంధించే ఉంది, అది మేము కలపలేదని మీరే చెప్తున్నారు. దానికి సంబంధించి ఎంత ఇష్యూ అవుతుందో చూస్తున్నాం. నిజంగా దానికి సంబంధించి ఏదైనా సరే ఒక చట్టబద్ధత ఉన్న అసెంబ్లీలో మీరు ప్రస్తావిస్తే బాగుంటుందా? బయట ఎంత మాట్లాడినా ఉంటుంది, మీకు పబ్లిసిటీ ఉండొచ్చు లేదా ఇంకోటి ఉండొచ్చు, కానీ అసెంబ్లీలో మాట్లాడే దానికి డిఫరెన్స్ ఉండదా? ఇక్కడ ఖచ్చితంగా మాట్లాడతాం సార్. అసెంబ్లీలో మాట్లాడకూడదు అనేది వైసీపీ విధానం కాదు. ఏంటంటే ప్రతిపక్ష హోదా ఇస్తే సమగ్రంగా సమయం అలా కాదండి. మీరు మళ్ళీ అదే పాయింట్ వైసీపీ వస్తుంది. హోదా అంటారు, అలా కాదు. హోదా ఇచ్చేదేముంది? ప్రతిపక్ష హోదా ఎవరివ్వాలి? ఇక్కడ అసెంబ్లీ సమావేశాల్లో మేము ప్రస్తావిస్తే దానికి వెయిటేజ్ ఉంటుంది కాదంట్ల. కానీ వీళ్ళు ఆ పరిస్థితులు లేకుండా చేసేటటువంటి విధానానికి అసలు ఆ లేఖకు సమాధానం ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు ఇవ్వకూడదు అనేది తేల్చలేరండి. 1.5 సంవత్సరం మీరే ఆలోచించండి. ఇక్కడ ఒకటి తెలంగాణలో కూడా చూస్తున్నాం, కేసీఆర్ వస్తున్నారని చాలా అందరికీ అతిపెద్ద క్వశ్చన్ మార్క్ లో వచ్చారు, వెళ్ళారు. మిగతా వాళ్ళు అటెండ్ అవుతున్నారు కదా. సేమ్ అదే విధంగా సమస్యలు ఎవరైతే మీరు రావచ్చు కదా. నిజంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు వాకౌట్ చేస్తే దానికి కూడా మీకే వస్తుంది కదా. ఐ మీన్ ఇప్పుడు మండల్లో మీరు అటెండ్ అవుతారు, మండల్లో మీ చర్చ చూపిస్తున్నారు. అసెంబ్లీకి ఎందుకు అంత వ్యక్తం చేస్తున్నారు చెప్పారు. ఎందుకంటే శాసనసభ స్పీకర్ యొక్క విధానం సరిగ్గా లేదు. ఎందుకంటే ఆయన బయట మాట్లాడినటువంటి విధానం, ఆయన బయట వ్యవహరించినటువంటి తీరు ఈ రోజు సభలో కూడా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఆయన ఫాలో కావట్లేదు అనేది అందరికి తెలిసినటువంటి అంశమే. దాన్ని తేల్చాల ముందు అసలు శాసనసభ స్పీకర్ అట్లాగే సభానాయకుడు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు వన్ సైడ్ గా సమావేశాలు పెట్టుకొని వాళ్ళే భజన చేసుకుంటే ఎట్లా అండి? అది కాదు కదా పరిస్థితి. ఖచ్చితంగా వీళ్ళు ఆలోచన చేయండి. మీరు వస్తే మీకు సమయం ఇస్తాం అని, మీరు వస్తే మీకు సమయం ఇస్తాం. టీడీపీ అసెంబ్లీకే రాకుండా స్పీకర్ గారిపై వీళ్ళ నోటికి వచ్చిన మాట్లాడుతా ఉన్నారు. వీళ్ళు అసెంబ్లీకి వచ్చి స్పీకర్ గారు మిమ్మల్ని ఎక్కడన్నా అవమానిస్తే ఆ రోజు మాట్లాడాల్సింది పోయి అసలు మీరు అసెంబ్లీకే రాకుండా స్పీకర్ గారిపై మీరు ఏదైతే అపవాదులో లేదా మీ నోటికి వచ్చిందల్లా మాట్లాడుతా ఉన్నారో మీరు అసెంబ్లీకి రండి. స్పీకర్ గారు మీకు సమయం ఇవ్వకపోతేనో లేదా గతంలో మీ మాదిరి వికృత చేష్టలు చేస్తేనో రాష్ట్ర ప్రజలు గమనిస్తారు సతీష్ గారు.
అది వదిలిపెట్టి అసలు మీరు అసెంబ్లీకి రాకుండా స్పీకర్ గారి మీద నెపవనెట్టు, లేదా డిప్యూటీ స్పీకర్ గారి మీద నెపవనెట్టు, చంద్రబాబు నాయుడు గారి మీద నెపవనెట్టు, పవన్ కళ్యాణ్ గారి మీద నెపవనెట్టు, నారా లోకేష్ గారి మీద నెపవనెట్టు, మీరు అసెంబ్లీ నుండి పారిపోయే మీ చేతకంతనం తప్ప ఇక్కడ కనపడుతుంది తప్ప, మీ అసమర్థత కనపడుతుంది తప్ప, అసెంబ్లీకి రండి, స్పీకర్ గారు టైం ఇవ్వకపోతేనో, మిమ్మల్ని అవమానిస్తేనో, లేదా గతంలో మీ మాదిరి విక్కుతో చేష్టలో మీ రోజేలాగా, మీ నెల్లూరి గతంలో అనిల్ యాదవ్ మంత్రి లాగా, ఈ రోజు మీరు మీడియాలో రాష్ట్ర ప్రజలు ఎక్కడ తెలుసుకుంటారో అని భయపడి అసెంబ్లీకి రాకుండా స్పీకర్ గారు మీరు అజయ్ గారు ఇస్తే కాదు చర్చ జరగకుండా ఎందుకండి? కాదు కంటిన్యూ ప్రాంప్టింగ్ వద్దు, ఒక్క నిమిషం అభ్యంతరకర భాషలు వద్దు, ఎవరైతే మనకి విమర్శలు వద్దు. కానీ ఇప్పుడు ప్రధానంగా రామారావు గారు ఎవరు ప్రశ్నిస్తున్నా ఒకటే, మీరు కేవలం ప్రజా సమస్యలే కాదు, మీ నియోజకవర్గ సమస్యలే కాదు, చాలా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి దాని మీద మీకు మాట్లాడే అవకాశం ఉంటుంది. నిజంగా రాకపోతే ప్రజలే గమనిస్తారు కదా అంటారు వాళ్ళు కూడా. ఇప్పుడు మీరన్నా అదే కదా చెప్తోంది, ఎందుకు రావడానికి? కాబట్టి ఈ రోజు ప్రజల్లో మా పట్ల కోటి సంతకాలు ఉద్యమం చేశాం మేము. ఏదైతే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణని వీళ్ళు పీపీపీ పద్ధతిలో దోచుకోవాలనుకుంటే మెడికల్ కాలేజీల అదే అక్కడ లేవనెత్తచ్చు కదా. కాదు ప్రజల్లో కాదు, అసెంబ్లీలో అందుకే వీళ్ళు కల్తీ లడ్డు అని చెప్పేసి దాంట్లో మీ సైకిక్ మెంటాలిటీ ద్వారా విల్సన్ గారు, నిజంగా ఇప్పుడు ఇలాంటి వివాదాస్పద వివాదాల వల్ల కానీ నష్టపోతుంది అసలు ఎవరు? ప్రజలు అనుకోవాలా, ప్రతిపక్షం అనుకోవాలా, ప్రభుత్వం అనుకోవాలా? ఇది అట్లా పారిపోవడం అనేది పిరిగితన నిదర్శనం. అంటే అలా ఎప్పుడు ఎవరు పారిపోయినా, ఏ పార్టీ పారిపోయినా అది వాళ్ళ డెమోక్రసీని అవమానపరిచినట్టే. అంటే పారిపోవడం ద్వారా ఏ సమస్య పరిష్కారం కాదు. యుద్ధ భూమిలో నిలబడి పోరాటం చేయాలి. యుద్ధం నుంచి పారిపోయి మేము బయట మాట్లాడతాము, మాకు ప్రతిపక్ష హోదా అంటే ఏంటంటే ప్రజలు గుడ్డు చెప్పడం, నువ్వు ప్రతిధ్వనించడం కోసం అసెంబ్లీలో మీకు అవకాశం వచ్చింది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, మీరు ఎక్స్పోజ్ చేయండి, ప్రభుత్వంలో తప్పులను ఎక్స్పోజ్ చేయండి. అంతేగాని మీరు ఎక్స్పోజ్ అవుతున్నారు. ఇప్పుడు టీవీ ఛానల్ గా డిబేట్ పెట్టేందుకు మిమ్మల్ని ఫోకస్ చేస్తాయంటే మీరు రాకపోవడం వల్ల ఫోకస్ చేస్తాయి. అదే మీరు వచ్చారనుకోండి మీకు సింపతి కార్డు వస్తుంది, తప్పులేదు. కాబట్టి ఇక్కడ బేసిక్ ఏంటంటే ఈ రోజు స్పీకర్ గారు తీసుకున్న మంచిది, డిజిటలైజేషన్ కానీ లేకపోతే వాళ్ళు రాకపోతే శాలరీస్ కట్ చేయడం కానీ ఇవన్నీ కరెక్ట్. అది పులివెందలకు సంబంధించిన జగన్మోహన్ గారు కావచ్చు, లేకపోతే ఇంకొక ఎమ్మెల్యే కావచ్చు, ఏదైనా సరే వాళ్ళు ₹1 తాగకూడదు. అది ప్రజాధనాన్ని మనం ₹1 తాకినా అది క్రైమ్ కిందకే వస్తుంది. కాబట్టి దీనికి ఒకవేళ కానీ వాళ్ళు సంతకం దొడిదారిని పెట్టుకొని పోయి ఒకవేళ మంత్రి శాలరీ డ్రా చేస్తే ఖచ్చితంగా అది ప్రాసిక్యూట్ చేయాల్సిన సమస్య. కాబట్టి ఇప్పుడు కెమెరాలు పెట్టేసి మీరు ఆ ఫింగర్ పెట్టేసి ఖచ్చితంగా నియంత్రణ చేయకపోతే ఏమవుతుందంటే రాబోయే రోజుల్లో రేపొద్దున ఇంకొకరు పారిపోతారు. అట్టగా తీసుకోకండి శాలరీ, మీరు వస్తే తీసుకోండి, రాలేకపోతే మేము రాలేకపోతున్నాం అని పెట్టండి, మాకు డబ్బులు అక్కర్లేదు అని పెట్టండి, లేకపోతే డబ్బులు అక్కర్లేదు మేము చట్టసభల్లో మాట్లాడదామని చెప్పండి. జగన్మోహన్ గారు ఇచ్చిన ఎమ్మెల్యే పదవి వచ్చిన ఆ డబ్బులు మాకు అవసరం లేదు, కానీ మేము నియోజకవర్గ ప్రజల గురించి మేము మాట్లాడతాము, వాళ్ళ గురించి మాట్లాడడానికి మేము చట్టసభలోకి వస్తామని చెప్పండి తప్ప వెళ్ళండి. వాళ్ళ పార్టీ చెప్పే అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పటికైనా మనం మీరు పెట్టిన చర్చ అర్థవంతంగా ముగియాలంటే ఖచ్చితంగా చర్చ చూసిన తర్వాత అయినా వైసీపీ నాయకుల్లో పరివర్తన రావాలని నేనైతే కోరుకుంటున్నాను. రైట్, ఒక్కొక్క పాయింట్ లో కంక్లూడ్ చేయండి. సతీష్ గారు, ఈ రోజు కూటమి కలయిక ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకుల ఉద్యోగ కల్పన కోసం పవన్ కళ్యాణ్ గారు పదే చెబుతా ఉన్నారు. ఒక అనుభవజ్ఞుడైన నాయకుడు, ఒక విజనరీ లీడర్ నాయకత్వంలో ఈ కూటమి పదిలంగా ఇంకొక 15 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగించాలి. ఎందుకు కొనసాగించాలంటే సతీష్ గారు, ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలన్నా, ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ కల్పన జరగాలన్నా, ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ విధ్వంసక పరిపాలన నుండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించాలన్నా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కూటమి
పరిపాలన జరగాలి. దీనికి మేము అందరం కలిసే ఉంటాం. ఎన్ని కుటిల యత్నాలు చేసినా వైఎస్ఆర్సీపీ పార్టీ ఒకవేళ వైసీపీ అటెండ్ అయితే అదే స్థాయిలో వాళ్ళకి అవకాశం ఇవ్వాలని వాళ్ళు అడుగుతారు కాబట్టి అదే స్థాయిలో ఇవ్వాలని కోరుకుంది. ఎస్ కృష్ణవేణి గారు ఒక పాయింట్ లో కంక్లూడ్ చేయండి, సమయం అవుతుంది. సార్, మనకి అసెంబ్లీ సమావేశాలంటే ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు, అభివృద్ధి, సంక్షేమ పథకాలు, అలాగే ప్రజా సమస్యల మీద చర్చ జరుగుతూ ఉంటుంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నిజంగా దీని మీదే చర్చ చేయడానికి వస్తే నిజంగా కూటమి ప్రభుత్వం కూడా అవకాశం ఇచ్చి ఉండేదేమో. కానీ అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చినటువంటి ప్రతిసారి కూడా రచ్చ చేయడానికి వస్తున్నారు, వాకౌట్ చేయడానికి వస్తున్నారు, కూటమి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోవడానికి ప్రెస్ మీట్లు పెడుతున్నారు తప్ప నిజంగా ప్రజా సమస్యల మీద గళవెత్తినటువంటి నాయకుడిగా, నిజంగా ప్రజల్లోంచి కూడా పోరాటం చేసేటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలహంక ప్యాలెస్ లో కాకుండా తాడేపల్లి ప్యాలెస్ లో ఉండి నిత్యం ప్రజల్లో తిరిగి ఉంటే గనక కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి సరైనటువంటి సమయాన్ని కేటాయించారు సార్. ఆయన రచ్చ చేయడానికి మాత్రమే, చర్చ కాకుండా రచ్చ చేయడానికి మాత్రమే టైం అడుగుతారు. మాట మీద నిలబడి ఈ యొక్క వ్యవస్థలో మార్పులు తీసుకురావాలి, రాజకీయ ప్రక్షాళన జరగాలి, రాజకీయాలు విలువలతో కూడినటువంటి రాజకీయాలు ఏదైతే చెప్పిన మాటని తప్పకుండా నెరవేర్చేటటువంటి రాజకీయ పార్టీల వైఖరిని మేము తీసుకొస్తా ఉంటే దాన్ని మొత్తం ధ్వంసం చేసేటటువంటి ప్రక్రియకు మీరు శ్రీకారం చుడతా ఉన్నారు. ఖచ్చితంగా అజయ్ గారు కాదు రామారావు గారు, మీరు ఏదైతే సమస్యలు చెప్తున్నారో నిజంగా ఇప్పుడు మీకు ఏదైతే తప్పుగా అనిపిస్తుందో అది ప్రెసిడెంట్ గారు మీరు అసెంబ్లీకి వస్తే కరెక్ట్ గా ఉంటుంది కదా, ప్రజలకు తెలుస్తుంది కదా, ప్రజలు గమనిస్తారు కదా. ఎస్ రామారావు గారు, ఖచ్చితంగా ప్రజా సమస్యల మీద ప్రతిపక్షానికే బాధ్యత ఎక్కువ ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా వైసీపీ అటెండ్ కావాలని, ఈ సభలన్నా సక్సెస్ఫుల్ గా విజయవంతంగా కొనసాగాలని, ప్రజా సమస్యల చర్చకు రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ విల్సన్ గారు, రామారావు గారు, అజయ్ గారు, కృష్ణవీర్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ డిబేట్ అండి. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మైసా.